ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. మన యూట్యూబ్ ఛానల్ అండి ఇది, TRAON రిజిస్టర్డ్. జస్ట్ మన పదాన్ని మనం ఈరోజు విన్ ఎలక్షన్స్, మీరు ఎలక్షన్స్లో చూసే ఉంటారు, మీకు కంటిన్యూగా మనకు 5 years వస్తుంటాయండి. ఇప్పుడు 2023లో తెలంగాణలో అయింది, 2024లో మన ఏపీ అయిపోయిందండి. ఇప్పుడు 2026లో వెస్ట్ బెంగాల్ మన తమిళనాడు ఎలక్షన్స్ జరుగుతాయండి. ఇందులో వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ విన్ అయిందండి. ఇందులో వచ్చేసి టీడీపీ ప్లస్ ఎన్డీఏ అనుకోండి, ఎన్డీఏ కూటమి విన్ అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2014, 2019, 2023 ఇది మన టీఎస్ అనుకోండి, 2 times విన్ అయ్యారండి టీఎస్ గవర్నమెంట్. 2023లో వచ్చేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్ విన్ అయ్యారు. మీరు కంటిన్యూ ఎందుకు అయితే లేరు? మరి వెస్ట్ బెంగాల్ చూడండి, మనకు సో మెనీ టైమ్స్ అది కంటిన్యూ విన్ అవ్వుకుంటూనే వచ్చిందండి. మరి రీజన్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టారా? అదే ఇయర్ వాళ్ళు ఎందుకు అవుతున్నారు అంటే, మనకు వెస్ట్ బెంగాల్ వచ్చేసి 2011, 2016, 2021, ఇప్పుడు ఈ 2026లో ఎలక్షన్స్ ఉన్నాయి. కంటిన్యూ మరి వెస్ట్ బెంగాల్ ఎందుకు అయింది మీరు గుర్తుపట్టారా? ఎంత ట్రై చేసినా కూడా వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే విన్ అవుతుంది. ఎందుకు? మమతా బెనర్జీ గారు. మీరు ఎంత ట్రై చేసినాక అవుతలేదు ఎందుకు మరి? అదే న్యూమరాలజీ అండి. మీరు విన్ను కావాలి అంటే న్యూమరాలజీ ఫాలో కావాలి. కంటిన్యూ విన్ అవుతున్నారు ఎందుకు? రీజన్ 3 times. యోగి ఆదిత్యనాథ్ గారు 2 times విన్ అయ్యారండి. ఎందుకు విన్ అయ్యారు మరి? ఓడిపోవచ్చు కదా, మనం చేసిన మంచి పనులు అంటారు అందరూ. కానీ న్యూమరాలజీలో మేము నెంబర్స్ నమ్ముతామండి. నెంబర్స్ అనేది మోర్ పవర్ఫుల్ అండి. మీకు ఎంత ఘోరం చెప్పాలంటే, మన పొలిటికల్ లైఫ్లో మీకు కేటాయించబడిన గుర్తు నెంబర్ ఉంటుంది. గుర్తుకు 1, 2, 3, 4, 5, 6 నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ కూడా అవే కదండి, ఇది కూడా న్యూమరాలజీ కదా. మీరు నెంబర్ ఇంకా మన 10th మరియు ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది కదా, అది కూడా ఏది న్యూమరాలజీ కదా, నెంబర్సే కదా. ఇప్పుడు వాళ్ళకు తగ్గట్టు మంచి ఈ హాల్ టికెట్ నెంబర్ వస్తే విన్ అయినట్టు. సేమ్ ఇప్పుడు ఇది మన పొలిటికల్ లైఫ్లో చూడండి, కంటిన్యూ ఉన్నారు. యోగి గారు కూడా కంటిన్యూ ఉన్నారు. నెక్స్ట్ టైం యోగి గారు PM అని చెప్తున్నారండి. చూద్దాం. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ చూద్దాం. ఇప్పుడు 2014 మరియు 2019లో విన్ అయిందండి. చాలా మంచి పనులు చేసినాయి. కొన్ని అనుకోని కారణాల వల్ల 2023లో లాస్ అయింది. లాస్ కావడానికి ఒకటే రీజన్, ప్రతి ఒక్కరూ ఒకటే రీజన్ అండి. ఆ రీజన్ వల్లనే ఓడిపోయారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ TRS ఓడిపోయింది, ఇక్కడ YSRCP గారు కూడా ఓడిపోయారు. ఎందుకు మరి? ఇప్పుడు 10 సంవత్సరాలు పాలించారు. న్యూమరాలజీ గురించి తెలియదా అండి? వాళ్ళు వాస్తు పనికి రాలే, మీరు చూడరు. వాస్తు మిగతా సంబంధించిన ఆస్ట్రాలజీ మరి వాళ్ళని విన్ చేయలేకపోయింది. అందరు అనుకున్నది వేరు. ఒకటే రీజన్, ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్, CM క్యాండిడేట్ చేసిన ఒక్క మిస్టేక్ అండి, ఒకటే మిస్టేక్. ఇది వాళ్ళు చేసేది ఒకటే మిస్టేక్ అండి. ఆ మిస్టేక్ మేము చెప్పొద్దండి, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా సేమ్ ఇంటర్ న్యూమరాలజీ పర్సన్స్. ఆ మిస్టేక్ని మేము కనుగొన్నామండి. దట్స్ వై ఐఎమ్ ద బిగ్ అండి. సెలబ్రిటీసు ఎలక్షన్స్లో అనేది జీవితం అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక MLA లేదా ఒక MP గెలిస్తే 5 years లైఫ్ అండి. 5 yearsలో వాళ్ళ ఒక ఏరియాలో ఇసుక, సిమెంట్కు సంబంధించిన ఫ్యాక్టరీలు, మరియు గ్రానైట్, మరియు రియల్ ఎస్టేట్స్, ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కటికి మళ్ళీ చీఫ్ గెస్ట్ మీరే అండి. చీఫ్ గెస్ట్ మీరే. మీరు ఎన్ని తప్పులు చేయండి ఈ 5 years ఎవరు పట్టించుకోరండి. మీరు నమ్మండి నమ్మకండి, మీరు ఎంత సంపాదిస్తారని మీరే చెప్పండి. 5 years 5 సంవత్సరాలు మీకు రాజభోగాలు వస్తాయండి. దీనికి న్యూమరాలజీ ఫాలో కాకుండా మీరు లాస్ అయిపోతే మీ ఇంటికి గడప కూడా ఎవరు దొక్కారండి. మీ ఇల్లు ఉంటే ఒక పర్సన్ మీ ఇంటికి రావడానికి కూడా భయపడతాడండి. ఎందుకు? పవర్ లేదని.
ఓడిపోయారు, లాస్ అయినారు, ఎందుకు అతనితో పని కాదని. అందుకోసమే నమ్మండి, న్యూమరాలజీ అనేది చాలా పవర్ఫుల్. మరి ఇప్పుడు 2023లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఒక పెద్ద మిస్టేక్ చేయడం వల్ల సఫర్ అవుతుందండి. మీకు కూడా అర్థమైంది అనుకుంటే. ఆ మిస్టేక్స్ మేము ఎవ్వరని చెప్పామండి, ఎందుకంటే వేరే న్యూమరాలజిస్టులకు తెలియదు. ఆ మిస్టేక్ తెలితే మళ్ళీ మేము చెప్తే వాళ్ళకు బెనిఫిట్ అవుతుందని. సేమ్ ఇదే మనకు వైఎస్ఆర్ సిపి గారు కూడా చేశారండి. 2014లో సిబిఎన్ సార్ గెలిచారు, 2019లో మనకు వైఎస్ జగన్ గారు గెలిచారండి. ఈ 2024లో మళ్ళీ సిబిఎన్ గారు గెలిచారు. ఎందుకు మరి చేంజ్ అయ్యారు అంటే పబ్లిక్ నచ్చలేదని మీరు అనుకుంటారు, కానీ వీళ్ళు చేసేది ఒకటే మిస్టేక్, మీరు నమ్మినా నమ్మకపోయినా. దానివల్ల ఇప్పుడు ఈ 2025లో ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళు చాలామంది అరెస్ట్ అవుతున్నారు. ఇక కర్మ ఫలితం అన్నట్టుగా. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమండి. న్యూమరాలజీని బాగా ఫాలో చేసుకుంటే అది మహాసముద్రం అండి. ఎందుకంటే మీ యొక్క భవిష్యత్తు, పొలిటికల్ లైఫ్ మీరు చూసారండి. 5 సంవత్సరాల జీవితం కోసం మీరు ఆస్తులు అమ్ముతారు, మనీని వడ్డీకి తెచ్చుకుంటారు, తాగిపిస్తారు, ఫ్లెక్స్లు మరియు వెహికల్స్ ఇవన్నీ చేస్తారు. ఏమైనా ఫ్రీగా చేస్తారా అండి? మీరు వాళ్ళు ఫ్రీగా చేయమంటే వాళ్ళు చేస్తారా? చేయరు కదా, మనీ ఇవ్వడమే కదా. మీ యొక్క 5 సంవత్సరాల భవిష్యత్తు మీరు నమ్మకుంటే ఎట్లా చెప్పండి? ఒక న్యూమరాలజీ ఫాలో అయితే మీరు 5 సంవత్సరాలు భవిష్యత్తుని గెయిన్ చేయొచ్చండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమండి. మీరు చూడండి, ఇప్పుడు లాస్ అయిన తర్వాత మీ ఇంటికి ఎవరు వస్తారండి? ఎవరు రారు కదా. కానీ మనీ లాసే కదా. సపోజ్కో 2 కోట్లు, లేకుంటే 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు లాస్ అయినట్టే కదా. అదే మీరు విన్ అయిపోతే, ఒకవేళ మీరు విన్ అయినారనుకోండి, ఇప్పుడు 5 సంవత్సరాలలో మీరే ఉంటారు కదా. కొంచెం ఆలోచించండి. మరి వెస్ట్ బెంగాల్ ఎందుకు కంటిన్యూ 3 టైమ్స్ అయింది? మీరే చెప్పండి. యోగి గారు 2 టైమ్స్ ఎందుకు అయినరు? చెప్పరు. న్యూమరాలజీ అనేది చాలా పవర్ఫుల్ అండి, మనిషిని చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ మరియు ఏపీలో డైరెక్ట్ ఫస్ట్ టైం విన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు ఏపీలో కూడా ఫస్ట్ టైం డైరెక్ట్ ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు కదా. మరి తమిళనాడు అన్నమలై గారు అండి, మరి ఓడిపోయారు, లాస్ అయినారు. ఎందుకు? అంత పెద్ద క్యాడర్ అండి అన్నమలై గారు. చాలా ఈవెన్ ఈ తెలంగాణలో చూడండి, బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరు గెలిచారండి? కానీ ఎంపీగా విన్ అయినారు, ఎమ్మెల్యేగా విన్ కాలేదు. ఎందుకు? ఇప్పుడు 2023లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాయి, 2024లో ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. కానీ లాస్ ఇక్కడ వేరియేషన్ అండి. 2023 అంటే 3, 5, 7 వచ్చింది, 2024 అంటే 8. నెంబర్స్ చేంజ్ అండి. మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. మీరు ఇది కూడా నమ్మకుంటే ఎట్లా అండి? పూజలు పునస్కారాలు చేస్తారండి. ఒక ఇంత పెద్ద క్యాడర్ ఉండి ఎమ్మెల్యేగా విన్ కాకపోవడం ఏందండి? మీరే చూడారు. మన ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కూడా విన్ కాలేదు, ఇక్కడ అన్నమలై సార్ విన్ కాలేదు. తమిళనాడు స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ అండి, అతని కోసం వేల సంఖ్యల మంది ఉంటారు, పబ్లిక్ వస్తారు. చూడండి, పబ్లిక్ మన మీటింగ్ హాజరు కావడం వేరు, మన బ్యాలెట్ బాక్సుల ఓటు వేయడం వేరండి. మీరు నమ్మిన నమ్మకపోయినా నిజం. అందుకే న్యూమరాలజీ ఫస్ట్ మనల్ని రూల్ చేస్తుందండి. మీరు విన్ కావాలంటే న్యూమరాలజీ ఫాలో కావాలి. మీరు ఫాలో అయితే విన్ అవుతారు, లేకుంటే లాస్ అవుతారు. లాస్ అయిన తర్వాత ఏముంటుందండి? మీరు కూడా ఒకరి కింద ఉన్నట్టే కదా. అందుకోసమే మంచిగా ఆలోచించండి. మీ భవిష్యత్తు 5 సంవత్సరాలు బాగుంటే మీరు ఎంత సంపాదిస్తారండి ఇక మీకే తెలుస్తుంది. అదే 5 సంవత్సరాలు ఇప్పుడు ఎలక్షన్స్ లాస్ అయినారు, ఎంత కోల్పోతారు? ఫస్ట్ మీ ప్రెస్టేజ్ అండి, మీ యొక్క ఏమంటారు మర్యాద కోల్పోతారండి. అది జీవితంలో ఘోరంగా ఉంటుందండి. మిమ్మల్ని చూసి ఎవరు నమస్తే కూడా పెట్టరు, ఎందుకంటే వర్క్ కాదు కదా. అదే మీరు ఎమ్మెల్యే ఉంటే 20 మంది వస్తారండి మీకు పూలదండలు వేసుకొని, సెలబ్రిటీ టైపు. న్యూమరాలజీ అనేది అంత పవర్ఫుల్ అండి, మీరు నమ్మిన నమ్మకపోయినా. మరి ఏ స్టేట్లు ఎందుకు అవుతున్నవి? ఇప్పుడు 2026లో వెస్ట్ బెంగాల్ ఉంది, మరి ఏది గెలుస్తుంది? 2026లో తమిళనాడు ఉంది. వీళ్ళు చేసిన ఒక్క మిస్టేకే వాళ్ళ జీవితం నాశనం అండి. ఇది నిజం. మీరు నమ్మిన నమ్మకపోయినా ఈ స్టేట్లో ఈ సీఎంలు ఎమ్మెల్యేలు చేసిన ఒక్కటే మిస్టేక్ వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు జగన్ గారు కూడా లాస్ అయిపోయినట్టే కదా. 2019లో జగన్ గారు విన్నారు, 2024లో లాస్ అయినారు. ఎందుకు మరి? గెలవాలి కదా. రూలింగ్ పార్టీ ఓడిపోవడం ఏందండి? మీరు రూలింగ్ పార్టీ ఎంత మనీ ఖర్చు పెట్టుంటుంది చూడండి, ఎంత మనీ ఖర్చు పెట్టుంటుంది, ఎంత సంపాదించారు. 5 సంవత్సరాలు మీరు ఆడిందే ఆట పాడిందే పాట, మిమ్మల్ని ఎవరు అడ్డుకునేటోళ్ళు కూడా లేరు. రూలింగ్ పార్టీ లాస్ అవ్వడం అంటే అది విచిత్రం అండి.
5 సంవత్సరాలు చేసింది మీరు ఆ లాస్ట్ ఎలక్షన్ టైంలో ఎన్ని 3 మంత్స్ అనుకోండి, లేకుంటే 5 మంత్స్లు ఉంటుంది అంతే. కానీ మన జీవితాన్ని మార్చేస్తుందండి. ఈ మన ఎలక్షన్ అనేది జీవితాన్ని మార్చేసి తలకిందులు చేస్తుంది. డైరెక్ట్ విన్ అయ్యారు, అది ఏం పర్సన్ కాని వాళ్ళు విన్ అయినారు. ఫస్ట్ అటెంప్ట్లో విన్ అయిన వాళ్ళు చాలామంది లేరండి ఏపీలో మరియు తెలంగాణ. మరి వాళ్ళు ఎందుకు విన్ అయ్యారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అని మీరు అనుకుంటారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు ఆ నెంబర్ వచ్చిందండి. ఇప్పుడు రూలింగ్ పార్టీ ఎందుకు లాస్ అయింది? కేవలం ఆ సీఎంలు చేసిన మిస్టేక్ వల్లనే ఆ పార్టీ లాస్ అయినది. అది నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు విన్ అయితేంది, లాస్ అయితేందండి. ప్రజలకు సేవ చేయడమే, కానీ రూలింగ్ పార్టీ అనేది లాస్ అవ్వడం అంటే అది మరీ ఘోరం. 5 సంవత్సరాలు మీరు ఏం చేయలేనంట కదా పబ్లిక్. ఇప్పుడు నమ్మండి, మీరు విన్ కావాలంటే న్యూమరాలజీ ఫాలో అయితే ఇంకో 5 సంవత్సరాలు విన్ అవుతారు. ఇప్పుడు 5 సంవత్సరాలు విన్ అయ్యారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాలు విన్ అవుతారు. నెక్స్ట్ 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు విన్ అయ్యారంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి 20 సంవత్సరాలు ఉన్నాయంటే 35 వస్తుంది. అంటే అతనికి పిల్లలు పెద్దగా మళ్ళీ 18 ఇయర్స్, ఇంకో 5 ఇయర్స్ విన్ అయ్యారు, 20 ఇయర్స్. ఒక వ్యక్తికి ఎలక్షన్ కార్డే వస్తుంది. 4 టైమ్స్ విన్ అయితే, అంటే 20 ఇయర్స్ రూల్ చేయొచ్చు తెలుసా అండి గవర్నమెంట్ని కంటిన్యూగా. కేవలం ఒక న్యూమరాలజీ అనే అండి. న్యూమరాలజీ అనేది అంత పవర్ఫుల్. మీరు నమ్మినా నమ్మకపోయినా. ఇప్పుడు లాస్ అయిన తర్వాత ఎవరు చూస్తారండి? ఎవరు పట్టించుకుంటలేరు. రోజు గొడవలే. మనం డైలీ పేపర్లో చూస్తే అభివృద్ధి ఏమో తర్వాత అవుతుంది. రోజు పేపర్లో ఏదో అరెస్టులు కానీ, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కానీ, మిగతా అన్ని విశేషాలు జరుగుతున్నాయి. కానీ అసలు ఎందుకు పార్టీ ఓడిపోయింది, మనం ఏం చేసినాం అనేది ఒక్కసారి ఆలోచించారా? 5 సంవత్సరాలు మనం ప్రజల మధ్యలో ఉన్నాం, కానీ ప్రజలు మనల్ని ఓడగొట్టారు అని అనుకుంటారు. కానీ చేసిన మిస్టేక్లు ఎవరండి? సీఎంలా అండి. ఆ సీఎం ఒక్కటే మిస్టేక్ జీవితాన్ని మార్చేసింది. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. ఎందుకంటే న్యూమరాలజీ అనేది ప్రతి దాంట్లో ఉంటుందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ యొక్క నామినేషన్ డేట్లో ఉంటుంది, ఎలక్షన్ డేట్ ఉంటుంది, ఎలక్షన్ పోలింగ్ డేట్ ఉంటుంది, ఎలక్షన్ రిజల్ట్ డేట్ ఉంటుంది. ఎలక్షన్ రిజల్ట్ తర్వాత క్యాండిడేట్ని మన రిజల్ట్ డేటు, మన నామినేషను ఎప్పుడు క్లోజింగ్ డేటు, ఇవన్నీ పవర్ఫుల్ అండి. మీరు ఓన్లీ ఎలక్షన్ అంటే పోయి దేవుణ్ణి మొక్కి కొబ్బరికాయ కొట్టి నేను విన్ను కావాలని అనుకుంటా అంటారా అండి? ఒక్క ఎమ్మెల్యే పోస్ట్ అండి, 6 పోటీ పడతారు, కానీ గెలిచేది ఒక్కడే కదా. మరి ఒక్కడే విన్ అయిందంటే మీరు అర్థం చేసుకోండి, అతనికి ఏదో సమ్ గుడ్ విల్ ఉన్నట్టే కదా విన్ అయిన పర్సను. గుడ్ విల్. రూలింగ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఓడిపోవడం ఏదో విచిత్రంగా. అది మీరు నమ్మిన అది కారణాలు ఏమైనా కావచ్చు, కానీ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఓడిపోవడం చాలా చాలా వేస్ట్ అండి. 5 సంవత్సరాలు అనుభవించండి, ఇక లాస్ అయిపోయిండు. అప్పుడు అతనికి తెలుస్తుంది బాధ ఎంత ఘోరంగా ఉంటుందో. వాళ్ళ ఇంటికి కూడా ఎవరు రారు. అందుకే న్యూమరాలజీని నమ్మండి ప్లీజ్, దయచేసి. మీకు ఎవరికన్నా తెలిసి ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ కాండి. నిజం. ఇక లేదు మాకు అవసరం లేదనంటే మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు ఏడబోతే మాకేందండి? మాకు ఎవరు సెట్ అవుతారు కదా. మేము కూడా కొంతమందిని చేసామండి, పేర్లు ఎవరు చెప్పొద్దు. ఎమ్మెల్యే గారు చేసాము, అది నిజం, అతనికి తెలుసు కదా. ఫ్రీగా చేస్తారా అండి? మీరే చెప్పుని మరి. ఇప్పుడు మీరు ఫ్లెక్స్లో మీరు ఏదైనా షాప్కి పోయినారు అనుకోండి, ఫ్లెక్స్ చేపిద్దాం అనుకోండి, ఏదన్నా పెళ్లి కార్డులు మ్యారేజ్ కార్డ్స్ కొడతాడు, ఫ్రీగా చేస్తాడా? చేయడు కదా. అని వర్క్ తగ్గట్టు మనీ తీసుకుంటాడు కదా, మనీ తీసుకొని వర్క్ చేసి ఇస్తాడు. సేమ్ న్యూమరాలజీ కూడా అంతే అండి. మీ వర్క్కు తగ్గట్టు మనీ తీసుకుంటాము, వర్క్ అవుతుంది. ఇది నిజం, నమ్మినా నమ్మకపోయినా. ఇక మాకేమో వర్క్ ఏమో కావాలి, మనీ ఏమో వద్దు, మనీ ఇవ్వమని అంటే ఎవరు చెప్తారు చెప్పండి? మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉందండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్.